కోనసీమ తిరుపతి వాడపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి ఆత్రేయపురం మండలం తూర్పు గోదావరి జిల్లా స్థల పురాణం. ఒకసారి కనకానంద మహర్షి అందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ దర్శించుకున్నారు. ఆయనను అనేక విధాలుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తుంది, ప్రజలు ఆహార వ్యవహారాలకే ప్రధానమిస్తూ ఆసారహీనులుగా జీవిస్తూ కామ క్రోధాలు వసులే అడక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవు ఇవ్వమని ఋషులు మహావిష్ణులు వర్తించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పారు, అధర్మం ప్రజలేనప్పుడు స్వయంగా యుగయునందున అవసరములకు అనుగుణంగా వివిధ రకతోరాలం ఫలించి తిని కాని కలియుగమున ఇష్టము ఎక్కువైపోయింది. కొద్ది మాత్రమే పుణ్యానేత్తం. కావున కలియుగంలో భూలోకమున లక్ష్మీ క్రీడా స్థలలుమై మానవులు యొక్క ఘోర సంసారా బాధలను సాగరమును నౌకావలెదరి తెర్చినది గౌపలి మంకిరమున నౌకాపురమును వాడపల్లి పురంబున వెలయదును లక్ష్మి సరికంగా ఒక చందన వృక్ష పీఠికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి వాడపల్లి చేరుకుంటారు. ఈ వృత్తంతో అంతా తెలిసిన నాథుడు గురజానబుకు తెలియపరుస్తాడు. కొంతకాలానికే నౌకాపురి ప్రజలకు గౌటై ప్రవాహంలో కొట్టుకు వస్తున్న కనిపిస్తుంది అని వెళ్ళినంతలో అదృశ్యమైపోవటం ప్రారంభించింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు స్వామి కలలో కనిపించి కలికల్మిషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుకోలేకపోతున్నారు. పూరి జనులందరూ వేకోని గౌతమి సమయంలో పవిత్రరే మంగళ వాయిద్యాలతో నవకలో నది బాధలోకి వెళితే కృష్ణ గరుడ వారిని చోటు రేపు ఉన్న చందన పేటకు దొరుకుతుందని చెబుతాడు పురజానల స్వామి. ఆదేశాన్ని పాటించి నవకలో నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటకు లభిస్తుంది. తేలిని ఒట్టుకు తీసుకువచ్చే నిపుణులైనా శిల్పతో తెరిపించుగా అందులో శంఖం చక్రం కథలతో తమ్లో వనమాలతో నుదుట
మంగళ విగ్రహం కనిపించింది అంతలో అక్కడికి దేవసేన అరదడు విచ్చేశాడు గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళే ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువు ప్రార్థించడం విష్ణు అవతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నాదడుగు చెబుతాడు. గర్భాద 3 మండపాలలో ఎత్తైన ప్రకార గోపురంతో దేవాలయం కట్టింపజేసి ఆలయం ముందు భాగంలో స్తంభాలతో కూడిన యజ్ఞశాలను నిర్మించచేసి వైఖానసగం నిష్ఠతులైన యజ్ఞకులతో యశించి స్వామిని ప్రతిష్ఠించి చేశారు వేమంటే పాపాలను పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వర అని నాటిదే స్వయంగా నామకరణ చేశాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేసిన దర్శించిన అనుభూతిని కలిగిస్తుంది. భక్తితో ఏ కోరిక కోరిన తీర్చే స్వామిగా కోనసీమ తిరుపతిగా ఈ క్షేత్రం విరాజుతుంది. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు మరియు ద్వాదశ గోపాలలో ఒకటిగా చెప్పబడు నారద ప్రతిష్ఠించమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు దర్శనమిస్తారు. ఉత్తరమైపోయిన అడిగినదే తావుగా వనాడికే భాష్యకారులు రామానుజుల వారు 100 మంది శిష్యులతో కూడి ఆలవరులుగా దర్శనమిస్తారు. అలానే ఆలయానికి అభిముఖంగా గరుత్మంతుడిని ఆలయం దర్శించవచ్చు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున కాశీ క్షేత్రముల ప్రత్యేకించి అర్చనాది కాలువ సెల్ఫీ తీయబడిన అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర వారి ఆలయం దర్శనమిచ్చును. సదా సార సంపూర్ణుడు దైవ భక్తుడైన పెద్దాపురం సంస్థాధీశుడు రాజశ్రీ ఉత్సవాయి తిమ్మ గణపతి నవారాజులంగారికి ఒకరోజు శ్రీ స్వామి వారు కలలో చందన విగ్రహ రూపములోనున్న స్వామి కనిపించి దైవ సమారాధనలో పునీతులైన వైకుంఠానే చేరుతావని చర్చించి తనకు కలలో కనిపించిన స్వామి చిన్నారు కలపే
అటువంటి మూర్తిని ఎక్కడైనా చూశారని ప్రశ్నించాడు రాజు చెప్పిన గుర్తు అనుసరించి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిగా గుర్తించిరి. తదుపరి నౌకాపురి చేరుకొని స్వామిని దర్శించి ధరించి స్వామి యుక్త నిత్య దీపదోప నైవేద్యాల నిమిత్తం శిపరం త్రీణ సంవత్సరంలో స్థిరాస్తులు. సమర్పించినారు వాడపల్లికి. ఒకప్పుడు వాడపల్లి అనే పేరు ఉండేదని, సంస్కృతంలో దానినే నౌకాపురి అన్నాడని చెబుతారు. ఆ రోజుల్లో పెరుగుతున్న గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియుడు కొన్ని వాడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించగా అతను వాడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యం అయిపోయాయి. తన వాడలో సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలోనున్న నిన్ను పైకి తీయించిగొట్టెను, ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని స్వామికి గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికి చిన్న మాట ప్రకారం గజిరుంగయూరు ఇప్పుడున్న చోట స్వామిని ప్రతిష్ఠించేసి ఆలయం కట్టించాడు. బ్రహ్మశ్రీ శతావధాని శ్రీ సువర్ణ సూర్యనారాయణ శాస్త్రి గారిసే పరిశోధించబడి శ్రీఖండవల్లి వెంకటాచార్యులు గారిసే రచించబడిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహత్యం ఆధారంగా ముద్రించబడినది. శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవం నాడు, అంటే చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే తీర్థమే వాడపల్లి. తీర్థం కళ్యాణం జరుగుతున్నంతసేపు హారతి కర్పూరంతో స్వామి కళకళలాడు చూడవలసింది. ఇది కోనసీమ తిరుపతి వాడపల్లి.